జీవితం ఎన్నో అగాధాలను, ఎన్నో సునామీలను, ఎన్నో కష్టాలను, మరెన్నో సుఖాలను, ఎన్నెన్నో టెన్షన్లతో ప్రతి ఒక్కరి జీవితం సాగుతూ ఉంటుంది. ఈ యొక్క ప్రయాణంలో తన బాధలన్నీ పంచుకోవడానికి ఈ సృష్టిలో కనిపించే మనసుకు అనిపించే దైవం, అతని పేరే దేవుడు. ఏ రూపంలో, ఏ ఒక్క ఆలోచనలో, ఏ ఒక్క సందర్భంలో ఎదురవుతాడో తెలియదు. కానీ దేవుడు అనే నమ్మకం ఒకటి మొదలైంది. మన ప్రతి సమస్యను మన మనసు నుంచి, మన అంతర్యాల నుంచి, మన ఆలోచనల నుంచి ఆ యొక్క దేవుడికి విన్నవించుకుంటాం. ప్రతి సమస్యను తెలియజేసుకుంటాం. దేవుడు అనే నమ్మకంతో మనం జీవిస్తున్నాం. దేవుడు ఎన్నో రూపాలు, మరెన్నో రూపాలు అని మనం కొలుస్తూ ఉంటాం. కానీ దేవుడు అందరిలో ఉన్నాడు. ఆ దేవుడు నీలో, నాలో, ప్రతి ఒక్కరిలో, ప్రాణం ఉన్న ప్రతి జీవిలో, ప్రాణం లేని ప్రతి నిర్జీవిలో, ఈ అనంత సృష్టిలో ఎక్కడైనా ఆ దేవుడు ఉంటాడు. ఎందుకంటే ఈ సృష్టి మొత్తం ఒక అద్భుతమైన శక్తితో నడుస్తుంది. ఎవరి నమ్మకం వాళ్ళది. ఇక్కడ అందరూ కొలిచే నామం దేవుడు. ఎవరి భాషలో, ఎవరి వాళ్ళలో వాళ్ళు దేవుడు, దైవం ఇలా ప్రతి ఒక్క పేర్లతో కొలుస్తూ వారి యొక్క సమస్యలను, వారి యొక్క బాధలను, వారి యొక్క జీవిత గమనాన్ని తెలియజేస్తూ ఈ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కానీ అసలైనది ఏమిటంటే దేవుడు అనేవాడు నీలోనే ఉన్నాడు. నీలో ఉన్న ప్రతి అవయవం, నీలో ఉన్న ప్రతి కణం, నీలో ఉన్న ప్రతి అణువు దేవుడి కంటే గొప్పది. ఆ అణువే దేవుడు. మనం చూస్తున్న రూపము దేవుడు. మనం పీలుస్తున్న గాలి దేవుడు. మనం జీవిస్తున్న జీవితమే దేవుడు. దేవుడు ఎన్నో రూపాలు, ఎన్నో నామాలు. ఇక్కడ, అక్కడ, ఎక్కడెక్కడో, ఎప్పుడైనా, ఎక్కడైనా జీవించి ఉండే ప్రతి ఒక్క ప్రాణిలో, నిర్జీవంగా ఉండే ప్రతి ఒక్క అణువులో ఆ పరమాత్ముడు కొలువై ఉన్నాడు. ముందుగా నీ యొక్క అంతర్లీనంలో దాగి ఉన్న శక్తిని నువ్వు గుర్తించడం లేదు. ఎందుకంటే ఈ సృష్టిపై జీవించే, ఈ సృష్టిపై ఉన్న ప్రతి అణువులో ఆ అంతర్గత శక్తి దాగి ఉంది. అలాంటి శక్తి ఉన్న మన దేహాన్ని మనం ఒక దేవాలయంగా భావించవచ్చు. మన దేహమే ఒక పెద్ద దేవాలయం. మన దేహమే ఒక దేవుడు. మన దేహమే కొన్ని కోట్లకు, లక్షలకు విలువైన దేహం. అలాంటి దేహంలో అంతర్లీనంగా దాగి ఉన్న శక్తి ఆత్మ. మనలోనే మన శక్తిని నింపుకొని మనం ఎక్కడెక్కడనో దేవుడున్నాడని వెతుకుతున్నాం. మనల్ని మనం గుర్తించుకుంటే, ఇతరులని మనం గుర్తిస్తే అదే దైవత్వం, అదే మానవత్వం, అదే మంచితనం. దైవం ఎక్కడో లేడు,
మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. నీ యొక్క శక్తి, నీ యొక్క ఆత్మ, నీలో ఉన్న ప్రతి ప్రతిదీ దైవంతో సమానం. కాబట్టి ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్కరూ తమలో ఉన్న శక్తిని, తమలో ఉన్న అంతర్లీనంగా దాగి ఉన్న శక్తిని గుర్తించి ప్రతి ఒక్కరూ దైవంతో సమానమై నడుచుకుంటే ఈ జీవితం చాలా అద్భుతంగా సాగుతుంది. ఏ ప్రాణికి హాని చేయకుండా, ఏ ఒక్కరికి హాని కలిగించకుండా మన జీవితం మనం హుందాగా గడుపుతూ ప్రతి ఒక్కరికి చేతనైనంత సాయం చేస్తూ, నీకు సాయం చేసేంత స్తోమత లేకపోయినా కనీసం మాట సాయం, కనీసం ప్రేమతో పలకరించే మాటలు చాలు. ఇదే దైవత్వం. అవతల వ్యక్తికి కీడు చేయాలనే ఆలోచన వదులుకొని మనకు ఏం చేయాలి, మనం ఏం నడవడికలో నడవాలి, మనం ఈ సమాజానికి, ఈ దేశానికి, ఈ యొక్క సృష్టికి, ఈ సృష్టిపై జన్మించిన ఈ జన్మకు మన వంతు కర్తవ్యం ఏంటని తెలుసుకొని జీవిస్తే అదే అద్భుతమైన జీవితం. దేవుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. అది నువ్వు గుర్తించినాడు, నీ జీవితం చాలా అందంగా, అద్భుతంగా తయారవుతుంది. గుర్తుంచుకో.